హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కీర్తి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నా సండే రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇంకా మార్నింగే లేచిన తర్వాత టీ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ పాలైతే కాగబెడుతున్నాను. అన్విక వచ్చేసి హోంవర్క్ చేసుకుంటానంటే తనకేం చేయాలో అదైతే చెప్పేస్తున్నాను అన్నమాట. తన మైండ్లో అదే రన్ అవుతుంది. ఏదైనా హోంవర్క్ ఉందంటే గుర్తొచ్చినప్పుడు అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా అదే ఏం బాధ లేకుండా అలాగే హాలిడేస్ కూడా అయిపోతున్నాయి కదా, నెక్స్ట్ డే మండే కాబట్టి ఇంకా స్కూల్ ఉంటుంది కదా, సో దానివల్ల ఇంకా మార్నింగే కంప్లీట్ చేసుకుంటే ఫ్రీగా అయిపోతుంది, ఆడుకోవడానికి బాగుంటుందని అయితే ఇంకా హోంవర్క్ అయితే కంప్లీట్ చేయించేసాను. తర్వాత టీ అయితే పెట్టేసుకుంటున్నాము. ఈరోజు సండే కదా, కొంచెం లేట్గా లేవడం వల్ల బ్రేక్ఫాస్ట్ ఏం లేకుండా డైరెక్ట్ టీ బిస్కెట్స్ అయితే తినేస్తున్నాము. కొంచెం క్విక్గా లంచ్ చేసేస్తే అయిపోతుంది కదా అని అయితే ఇంకా టీ తీసేసుకొని హన్వికకి అయితే బ్రెడ్ టోస్ట్ చేసి ఇచ్చాను. చికెన్ అయితే తెచ్చేసిన తర్వాత నీట్గా క్లీన్ చేయడానికి ఇక్కడ ఇద్దరం అయితే చేస్తున్నాము. హన్వికకి ఈరోజు కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది కిచెన్లో ఉండడం, సో సరేలే రమ్మని చెప్పాను. ఇంకా తనే చికెన్ గురించి అయితే చెప్తూ ఉంది. ఇంకా ఈరోజు చికెన్ కొంచెం అలాగే పలావ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడో ఒకసారి ఇలా ఇంట్రెస్ట్ తోటి ఉంటుంది. ఇంకా నాతో కూడా టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది అని అయితే సరే అన్నాను. ఎప్పుడు కూడా హాలిడేస్ ఉన్నప్పుడు ఎక్కువగా ఫోన్ చూస్తూ ఉంటుంది కదా, అది కొంచెం అవాయిడ్ చేయడానికైతే ఇలా నాతోటే ఏదైనా పని చెప్తే వింటూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటే కళ్ళు మంట వస్తున్నాయంట. వెళ్ళమంటే వెళ్ళడం లేదు, చికెన్ కలిపి వెళ్తాను అని అనింది. సరేలే అని అయితే కల్పిస్తాను, నువ్వు ఫస్ట్ అయితే వెళ్ళంటే సరే అని చెప్పి వెళ్ళింది. కొద్దిసేపటికి నేనైతే ఇంకా ఆనియన్స్ అయితే పలావ్లోకి అలాగే చికెన్ కర్రీలోకి రెండింటిలోకి ఒకేసారి కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఆనియన్స్ అవన్నీ కట్ చేసడం అయిపోయేలోపు మళ్ళీ వచ్చేసి నేను చికెన్ కలుపుతాననింది. ఇంక ఇలా వినేటట్లు లేదు అని అయితే చికెన్ అయితే మ్యారినేట్ చేపిద్దామని అయితే ఫస్ట్ అయితే చికెన్లోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపమని చెప్పాను. ఇంకా కలిపేటప్పుడు అయితే కొంచెం బోన్ అనేది కుచ్చుకుంది హ్యాండ్కి. తర్వాత మళ్ళీ నేనే కలిపేశాను. ఇలా మనం చికెన్ని ఒక 15-20 మినిట్స్ అలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నామంటే చికెన్ అనేది జ్యూసీగా ఉంటుంది. కారం అనేది మంచిగా పీస్కి పట్టేసి చికెన్ టేస్టీగా వస్తుంది. ఇది ఫ్రైలోకి కాబట్టి కొంచెం టైం తీసుకొని మనం చేసుకున్నామంటే చాలా బాగా కుదురుతుంది. చిన్నపిల్లలు అవసరం
పలావ్ అయితే నేను ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాను. మీరు కావాలంటే రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా బౌల్లో కూడా చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ప్లస్ దీనికి తాలింపు అనేది కొంచెం వేరేలాగా వేయండి, బాగుంటుంది ఇలా వేసుకున్నారంటే. నేను ఇందులో ఎక్కువ వెజిటేబుల్స్ అవన్నీ ఏం యాడ్ చేయలేదు, పుదీనా కొత్తిమీర అలాంటివి కూడా ఏం చేయలేదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ మనము కొంచెం ఆయిల్ తర్వాత నెయ్యి వేసేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేయాలి. తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్స్ అనేవి మంచిగా బ్రౌన్ కలర్ అయిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి. చికెన్ ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని వాటర్ ఇట్లా మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పెరుగు ఒక 2 స్పూన్ల పెరుగు అట్లా వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే నానబెట్టుకొని ఉంచుకుంటామో అవైతే బియ్యం అనేది రైస్ అనేది వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని ఇందులోకి హాట్ వాటర్ ఒక 1 కప్కి 1.5 కప్ వాటర్ అయితే వేసేసుకోవాలి. పైనుండి కొంచెం గరం మసాలా వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నారంటే పలావ్ అనేది రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే మేము మొన్న తిరుపతి అట్లా ట్రిప్ అయితే వెళ్ళాం కదా, అప్పుడు మొత్తం మిగతా క్లోత్స్ అన్నీ తీసుకొచ్చేసి వాష్ చేశాను. వాష్ చేసినవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసేసాను. అసలు ఫోల్డ్ అయితే చేయలేదు. ఇంక ఈరోజు ఎలాగైనా ఈ పని అయితే పూర్తి చేయాలని అయితే ఇంక ఇవన్నీ అయితే ఫోల్డ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంక ఇవన్నీ ఫోల్డ్ చేసేసరికంటే నాకు చాలా టైం పట్టింది. ఇంక ఇదైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. సైమల్టేనియస్గా ఇలా పని చేస్తూ ఇంకా నేను అక్కడ చికెన్ ఫ్రై కూడా చేసేస్తున్నాను. అవన్నీ నీట్గా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇంకా అప్పుడే నేను పలావ్ చికెన్ కూడా కంప్లీట్ చేసేసాను. ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు ఇంకా పలావ్ అయితే మేము ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. చాలా బాగా కుదిరింది, టేస్ట్ అయితే చాలా బాగుండే. ఇంకా మా ఇంట్లోనైతే మా హన్విక చాలా బాగుందని బాగా తినింది మంచిగా. ఎవ్రీ టైం సండే కూడా తనతోటి కొంచెం ఇబ్బంది పడుతుండే, బట్ ఈసారి తనంతట తానే తినేసింది. సో అంత నచ్చిందన్నమాట. చాలా సింపుల్గా చేశాను. డెఫినెట్గా మీరు రెసిపీ ట్రై చేయండి. చికెన్ ఫ్రై రెసిపీ అయితే చూపించలేదు, మీకు కావాలంటే చెప్పండి. చికెన్ ఫ్రై రెసిపీ అని నాకు కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈరోజుకైతే ఇంతేనండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. వెజిటేబుల్స్ లేకుండే ఎలా వస్తుందో అనుకున్నాను, బట్ చాలా చాలా బాగా కుదిరింది. చికెన్ ఎప్పుడులాగా కాకుండా చాలా డ్రై రోస్ట్ చేశాను. ఇలా రోస్ట్ చేసి బాగా వచ్చింది. రెసిపీ కావాలంటే చెప్పండి, ఐ విల్ షేర్ యూ డెఫినెట్లీ. బాయ్.